కూటమి పాలకులకు మంచి పనులు చేయడం ఇష్టం ఉండదు. మంచి పనులు చేసేవారన్నా ఇష్టం ఉండదు. తాము చేయలేకపోయినా ఓ మంచి పనిని తమ రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటం, దానికి జనం హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం టీడీపీ నేతలకు తీవ్ర అసహనానికి గురిచేసింది. ప్రజలంతా ప్రతిపక్షానికి బ్రహ్మరథం పట్టడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోయింది. ఫలితంగా మంచి పని చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ను అభినందించాల్సింది పోయి మంచి చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టించారు టీడీపీ నేతలు. అత్యంత దుర్మార్గమైన ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పచ్చపార్టీ వైఖరిని చూసి జనం థూ అని ఉమ్మేస్తున్నారు. ఇంత దిగజారుడా అని అసహించుకుంటున్నారు. అనంతపురం జిల్లా టీడీపీ నేతలు భరించలేనంతటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ప్రతిపక్షం సాధించిన ఓ అద్భుత విజయాన్ని చూసి, ఆ విజయం సాధించినందుకు ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టడాన్ని చూసి టీడీపీ నేతలకు అజీర్తి చేసేసినట్లుంది. విషయం ఏమిటంటే, అనంతపురం కేంద్రంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే సంస్థ లెక్కకు మించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అయితే ఈ ట్రస్టుకు రావాల్సిన విరాళాలు, నిధులు గత ఏడాది ఏప్రిల్ నుంచి నిలిచిపోయాయి. ట్రస్టుకు FCRA అనుమతులు లేకపోవడంతో విదేశాల నుంచి రావాల్సిన విరాళాలు, నిధులు ఆగిపోయాయి. ఆ విషయంలో జోక్యం చేసుకుని అనుమతులు సాధించాల్సిందిగా నిర్వాహకులు కూటమి పాలకులకు విజ్ఞప్తి చేసుకున్నా లాభం లేకపోయింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి FCRA అనుమతులు మంజూరు కోసం వీధులకెక్కి ఆందోళనలు చేసింది. సుదీర్ఘ పోరాటాల అనంతరం కొద్ది రోజుల క్రితమే RDTకి FCRA అనుమతులు మంజూరయ్యాయి. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఊరేగింపు ఓ విజయోత్సవ వేడుకలా జరిగింది. ప్రజల సంబరమే పచ్చనేతల కళ్లల్లో కారం కొట్టినట్లుంది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పోలీసులపై అగ్గి మీద గుగ్గిలమయ్యారట. వాళ్ల ర్యాలీకి అనుమతి ఎందుకిచ్చారు, బుద్ధుండక్కర్లేదా అని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారట తలారి రంగయ్య. దీంతో పోలీసుల మొహాలు మాడిపోయాయి. ఎమ్మెల్యే తమని అవమానిస్తే ఆ ప్రతీకారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పై తీర్చుకున్నారు పోలీసులు. ఎంపీ తలారి రంగయ్యతో పాటు మరో 32 మందిపై అక్రమ కేసులు పెట్టారు కళ్యాణదుర్గం పోలీసులు. నిజానికి కొద్ది వారాల ముందు RDTకి అనుమతుల కోసం తలారి రంగయ్య ఈ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు. 16 రోజుల పాటు నియోజకవర్గం అంతా కలియదిరిగారు. అప్పట్లోనే ఆయన యాత్రను అడుగడుగునా అడ్డుకున్నారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఏడాదిగా RDT కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తుంటే వాటిని అణచివేయటానికి టీడీపీ ఎమ్మెల్యే చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళన కారణంగా RDTకి అనుమతులు రావటం, ప్రజలు సంతోషం పట్టలేక ప్రతిపక్ష ర్యాలీకి భారీగా తరలివచ్చి జేజేలు కొట్టడంతో పచ్చమొహాలు నల్లగా మారిపోయాయి. RDTకి అనుమతులు ఇవ్వాల్సిందిగా కేంద్రంపై తామే ఒత్తిడి చేశామంటూ మరో క్రెడిట్ చౌర్యానికి నిస్సిగ్గుగా పాల్పడే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు. అయితే వారి వైఖరిని చూసి జిల్లా ప్రజలు ఏవగించుకుంటున్నారు. టీడీపీ నేతలు వారంతట వారు తమకు సహాయం చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే ఆ విజయాన్ని దొంగిలించాలని చూడటం అత్యంత నీచమైన చర్య అని వారు మండిపడుతున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం మొహంపై ఏం పడ్డా తుడిచేసుకొని ఆ విధంగా ముందుకు పోతామంటున్నారట.